అనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళని మళ్ళీ ఇంకా చైతన్యపరిచి ఇంకా మా మా వైపు రావడానికి రా కదలరా అనే కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. ఇదే కాకుండా ఇవన్నీ కూడా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు. అయితే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తే సూపర్ 6 అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టాం. సూపర్ 6 లో ఏదైతే యువగలం ద్వారా యువగలం అనే మహాశక్తి ద్వారా ముందుగా ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం, ఏదైతే మేము అమ్మకు వందనం అని చెప్పేసి 15,000 చెప్పిన చదువుకున్నటువంటి పిల్లలకి, అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లలకి నెలకి 1,500 చెప్పిన మహాశక్తి ద్వారా ఇవ్వాలనే ఇదొక పథకం మేము మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ రా కదలరా అనే ప్రోగ్రామ్ కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా యువకాలం ద్వారా సుమారు 70 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ లక్ష్యంగా మౌలిక వసతులు ఏ విధంగా కల్పించాలి, ఇండస్ట్రీస్ ఏ విధంగా మనం ఆహ్వానించాలి, ఇండస్ట్రీ సమ్మిట్ ద్వారా ఎలా ఇండస్ట్రీలు పెట్టించాలి, వాటికి ఏ విధంగా రాయితీలు ఇవ్వాలని మీరు అందరూ కూడా గమనించాలి. గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ రాలేదు. ఎందుకంటే ఉన్నటువంటి ఇండస్ట్రీలు తగిలిశారు. లూలు గ్రూప్ను తగిలిశారు. లూలు గ్రూప్ను ఎందుకు తగిలిశారంటే కేవలం కమిషన్ కోసమే. అలాగే జాకీని తగిలిశారు. జాకీని ఎందుకు తగిలిశారు? వీళ్ళు కేవలం కమిషన్ల కోసమే. అలాగే అనేక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద మిథున్ రెడ్డి గారు వెళ్ళి పార్లమెంట్ లో ఆ 40 ఎకరాలు ల్యాండ్ స్కామ్ అంటే వాళ్ళు ఇమీడియట్ గా ల్యాండ్ సరెండర్ చేసి ఆడబడి వెళ్ళిపోయారు. మల్టీనేషనల్ కంపెనీస్ అంటే దానికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలనే ఆలోచన ఉండాలి. ఏ మాత్రం ఆలోచన లేనటువంటి పరిణితి లేనటువంటి నాయకత్వంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. పరిణితి లేనటువంటి నాయకత్వం, అవగాహన లేనటువంటి నాయకత్వం, ఆ నాయకత్వంతో ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసేటువంటి పరిస్థితి. కనుక యువకాలం ద్వారా సుమారు 70 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ పథకం చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అన్నదాత అనే పథకం ద్వారా రైతులకి 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయాలని ఇదొక పథకాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, అదే ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని, ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని, వీలుంటే దాన్ని బట్టి భవిష్యత్తులో అది ఫ్రీగా మార్చాలని కూడా ఆలోచనతో ఇది ఇంటింటికి నీరు అని చెప్పేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకోటి పూర్ టు రిచ్. జనరల్ గా పూర్ టు రిచ్ అంటే ఈరోజు చాలా మంది వెనకబడినటువంటి వారు ఉన్నారు. ఆర్థికంగా వెనకబడినటువంటి వారికి ఏ విధంగా వాళ్ళకి ఒక స్థాయికి తీసుకురావాలి, ఏ పథకాల ద్వారా వాళ్ళకి ముందుకు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెంచాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని ఒక ఆలోచనతో పూర్తి రీచ్ అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సూపర్ 6 లో ఇదొక ప్రోగ్రాం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. చివరగా బీసీ రక్షణ చట్టం ఈరోజు మీరు ఒకసారి గమనించాలి. బీసీ మహిళ తరహాలోనే బీసీ మహిళలకి బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకురావడానికి కూడా ఇందులో శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సోదరులారా. ఇది కూడా రేపు రా కదలరా అనే కార్యక్రమంలో ఈ సూపర్ 6 కోసం కూడా ప్రజలకు చైతన్యం చేయాలని ఈ కార్యక్రమం కూడా తీసుకుందామని చెప్పి తెలియజేస్తుంది సోదరులారా. ఇదే కాకుండా జైహో బీసీ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని ఒక ఆలోచనకు వచ్చాం. అన్యాయం ఏ విధంగా అంటే సుప్రీంకోర్టులో మరి 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి వాళ్ళ కోటా ప్రకారంగా అని ఆ రోజు కేసు వేస్తే దాంట్లో వీళ్ళు బీసీ కార్పొరేషన్ ద్వారా గణాంకాలు సబ్మిట్ చేశారు. అంటే ఎంత దుర్మార్గమో. దానివల్ల ఏమైందంటే ఆ కేసు పోయి 24%కే వచ్చింది. అసలు సుప్రీంకోర్టులో ఏమని వచ్చిందంటే బీసీ కార్పొరేషన్ ద్వారా కాదు, మీరు గణాంకాలు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలి. బీసీ కమిషన్ ద్వారా ఈ ప్రభుత్వం ఆ గణాంకాలు ఇవ్వలేదు కనుకనే ఆ 34% కాస్త 24%కి వచ్చింది. ఆ 24% వల్ల ఏమైందంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఈ రాజకీయ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిలో సుమారు 16,000 మంది కోల్పోయారు. అటు సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అలాగే లేకపోతే ఈ మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, భవిష్యత్తులో ఎమ్మెల్యే సీట్లు కూడా కావచ్చు. కనుక ఒకవైపు నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి వాళ్ళు నట్టేట ముంచుతున్నటువంటిది ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా దోచుకున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, అందులో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని కూడా వీళ్ళు
ఆ కేటాయింపులు లేకపోవడం వల్ల బీసీలకు తగు చాలా అన్యాయం జరిగింది. ఆ కేటాయింపుల మీద కూడా ప్రజలకు అవగాహన తెచ్చి రా కదలరా అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలను అవగాహన తెచ్చి ఈ దుర్మార్గ పాలన అంతమొందించడానికి మరి మా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ ద్వారా ప్రజలకు తెలియ దాంట్లో మీకు 10వ తారీఖునే బొబ్బిలి మన ప్రాంతానికి వచ్చే బొబ్బిలి ఉందన్నమాట. ఈ స్కెడ్యూల్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. స్కెడ్యూల్ టోటల్ పార్లమెంట్ స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తాం. నిన్నటి వరకు ఒకటి స్టార్ట్ అయింది, మిగతావి మన ప్రాంతాల్లో ఉన్నాయన్నమాట. అందుకనే ఈ రోజు నేను భువనేశ్వరి గారు ప్రోగ్రామ్ వల్ల మేము పెట్టలేకపోతాం. మీకు మొత్తం స్కెడ్యూల్ అంతా పెడతాను. నమస్కారం.